నేను అస్సలు మాట్లాడను. నీకు నచ్చింది చేసుకో. అయినా నీకేం తెలుసు, ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతే నాకు ఎంత కోపం వస్తుందో అర్థం చేసుకోరాము. నా బాధ ఏమిటో. నీకేమైనా అయితే ఎలా? కన్న కొడుకు అనుకున్నాను. నా తలరాతకి తల్లయ్యే అవకాశం లేదు. యశోదా, మీకు తెలుసా, మా చిన్నప్పుడు నేను దేనిలాగే అల్లరి చేసేదాన్ని. అందరూ ఒకే మాట అనేవారు, పెద్ద అయిందంటే పెద్దరికం అది వస్తుంది అని. కానీ మారలేదు. అప్పుడు ముసలి ముతక ఏమనేవారో తెలుసా? దీనికి పెళ్ళయిందంటే అదే సర్దుకుపోతుంది అని. అయినా తగ్గలేదు. అప్పుడేమన్నారు, కొడుకో కూతురో పుడితే బిడ్డ ఒళ్ళోకొస్తే పెద్ద తరహా అదే వస్తుందనేవారు. కానీ నా ఒడి నిండలేదు. పిల్లలంటూ పుడితే కదా. ఈ రాముగాడి అల్లరి చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? లోపం నాలోనే ఉందని, నేనే దాన్ని సరిగ్గా చూసుకోవడం లేదని. రోజు రోజుకి తన కారణంగానే ఆ నారాయణుడు నాకు వేరే సంతానం ఇవ్వలేదని, ఒకవేళ ఇచ్చినా నేను ఎప్పటికీ మంచి తల్లి కాలేను. యశోదా, ఏమైంది నీకు? ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో తీసుకెళ్తున్నావు? మనకి తప్పకుండా సంతానం కలుగుతుంది. ఇంకా అమ్మలుగా అమ్మవు అనిపించుకుంటావు నువ్వు. అదిగో, నారాయణుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన నా మాట వినడం లేదు. మీరే చెప్పండి ఆయనకి. నేను ఇంకా ఎదురు చూడలేనండి. నేను కూడా ఎదురు తెన్నులు చూడలేకపోతున్నానమ్మా. అయితే మీ అమ్మగారి కోరికను నెరవేర్చండి ప్రభు. నేను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడుతున్న కొద్దీ అస్సలు ఉండలేకపోతున్నాను. అయితే ప్రభు, తమరు దేవకీ మాతకు 8వ పుత్రుడిగా జన్మించాల్సి ఉంది. మరి 7వ పుత్రుడు? సహనం వహించండి, సహనం. తమరికి తెలియంది కాదు. ఆలస్యం కావచ్చు కానీ అలసత్వం ఉండదు. నేనిక్కడ మీ ఇద్దరిపై ఆధారపడి ఉన్నాను యశోద. ఆహారం, రక్షణ, పరివారాన్ని అన్నీ చేశావు నాకు. కానీ నా దుఃఖం నన్ను ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా చేస్తుంది. మా స్వామి సోదరి దేవకి ఎన్నో ఏళ్లుగా కంసుడి చీకటి గదిలో బందీలై ఉన్నారు. అక్కడి అంధకారంలో మగ్గిపోవడం తప్ప వారికి మరో దారంటూ లేదు యశోద. ఇటువంటప్పుడు నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను? ఆ కంసుడు కీర్తిమాని చంపాక మా స్వామి నా సంరక్షణ కోసం మీ దగ్గరికి పంపించారు రహస్యంగా. కానీ నా మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది యశోద. నేను కూడా వారితో అక్కడే కారాగారంలో ఉంటే ఎంతో బాగుండేదనిపిస్తుంది. మా స్వామిని దేవకిని దగ్గరుండి చూసుకునే దానిని. తన సంతానం 6 మృత్యుముఖంలోకి వెళ్ళడాన్ని చూశారు వారు. నాకిప్పుడు ఆ తల్లి గర్భాన్ని ఊహించుకుంటేనే భయం కలుగుతుంది. దేవకి తన 7వ పుత్రుడిని
గర్భంలో ధరించే సమయం ఆసన్నమైంది. భయం భవిష్యత్తుని మార్చలేదు. హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ 7వ పుత్రుడు దేవకీ గర్భంలో ప్రవేశించడం జరిగింది. ఇక తన భవిష్యత్తు కూడా అంతేనా స్వామి? తను కూడా తన అన్నలాగే ఈ కారాగారంలో గోడలు, ప్రతి ఒక్క బండరాయి, కిటికీలు మాత్రమే కాదు, చివరికి ఇక్కడ గాలి కూడా ఆ కంసుడి బందీలే. తనకి ఈ పాటికి వర్తమానం అంది ఉంటుంది. ఆ నిర్దాక్షిణ క్రూరుడు నిరీక్షిస్తూ ఉండుంటాడు. నువ్వు శిశువుని ప్రసవించడం కోసం తన కరవాలాన్ని పదును పెడుతుంటాడు. దానికి మన బిడ్డతో స్నానం చేయిస్తాడు దేవకి. దుర్జన, ఆ దేవకి చెరసాల ముందు స్వయంగా నీవే కాపలాగా ఉండాలి. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైతే శిశువు తొలి రోదన వినిపించగానే నాకు వర్తమానం అందజేయాలి. అలాగే మహారాజా, సెలవిప్పించండి. ఆలోచించండి స్వామి, ఆలోచించండి. ఈ పుత్రుడైన తన తొలి శ్వాస ఈ చెరసాలలో తీసుకోకూడదు. దేవకి, నిస్పృహతో నా గుండెలు కూడా పగిలిపోతున్నాయి. కానీ ఈ చెరసాలలో ఉంటూ నేను చేయగలిగేదే ఉంటుంది. కానీ ఈ సృష్టి పరిపాలకుడు జగత్పిత శ్రీహరి చేయగలరు స్వామి. ఆ శ్రీహరి నా పుత్రులను ఎందుకు కాపాడటం లేదు? చివరికి 7వ పుత్రుడినైనా రక్షించవచ్చు కదా. నా గర్భశోకాన్ని తగ్గించవచ్చు కదా. ఆ శ్రీహరి ఎందుకు పూనుకోవటం లేదు? ఎందుకు కరుణించడం లేదు? చెప్పండి స్వామి, ఎందుకు కరుణించడం లేదు? ఎందుకు కరుణించడం లేదు? భవిష్యత్తులో నాకు జన్మనివ్వబోయే మాత మొరపెట్టుకుంటే నేనెంతని సహించగలను చెప్పు. కంసుడి రాక్షస తత్వాన్ని అంతం చేయడానికి ఒక మాయ జరగాల్సి ఉంది. అది నా లీలకు తొలి బీజంగానూ ఉంటుంది. కంసుడి కళ్ళను కట్టేస్తుంది. అంతటి సామర్థ్యం కలిగిన మాయ ఎవరి దగ్గర ఉంది ప్రభు? ఓం నమో ఆకర్షిణి జ్వాలామాలిని. ఓం నమో భగవతి క్లేశనాశిని. ఓం నమో యోగమాయే సర్వమోహిని. ఓం నమో యోగమాయే సర్వరంజిని. ఆజ్ఞాపించండి ప్రభు. దేవకీ మాత గర్భాన్ని విచ్ఛిన్నం చేసి ఆ బిడ్డను రాణి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టండి దేవి.
యోగమాయ తన కర్తవ్యాన్ని నెరవేర్చారు. తొలి సూర్యకిరణాలు రోహిణీదేవికి ఒక సందేశాన్ని వినిపిస్తాయి. అది వినగానే తను పట్టరానంత ఆనందంతో ఉప్పొంగుతుంది. యాదవ్ వంశానికి యువరాజు కుమారుడు వెయిట్ చేయబోతున్నాడు. ఆ సందర్భంగా నా శుభాకాంక్షలు మహారాణి. యశోద, నేను తల్లిని కాబోతున్నాను యశోద. ఇది విన్నావా? నేను అమ్మని కాబోతున్నాను యశోద. అమ్మని కాబోతున్నాను యశోద. అయ్యో జాగ్రత్త అక్క, పడిపోతారు. అభినందనలు అక్క, అభినందనలు, వేల వేల అభినందనలు మీకు. విధి లీలలన్నీ విచిత్రంగా ఉంటాయి. రోహిణి తన పుత్రుడు కాకపోయినా సంతోషంగా ఉంది. కాని దేవకి ఆ పుత్రుడి కన్న తల్లి. తను కలవరపడుతోంది. ఏమైంది దేవకి? నీకేం కాలేదుగా? స్వామి, స్వామి నా పుత్రుడు, స్వామి మన పుత్రుడు, మన పుత్రుడు వెళ్ళిపోయాడు స్వామి, మన పుత్రుడు, మన పుత్రుడు వెళ్ళిపోయాడు. ధైర్యం కోల్పోవద్దు, శాంతించు. అంతా విష్ణుమాయ అయి ఉంటుంది. కానీ నేను వారిని కోరుకున్నది ఇది కాదు స్వామి. మన పుత్రుడిగా జన్మించడం అంటే అర్థం ఇది కాదు స్వామి. ఆ శ్రీహరి ఎందుకింత పని చేశారు స్వామి? ఎందుకింత పని చేశారు? ఎందుకు ఇలా చేశారు? విషాదవార్త మహారాజా. రాకుమారి దేవకికి గర్భపాతం జరిగింది. బతికిపోయిందా దేవకి? ఒకవేళ నా చేతుల్లో ఆ శిశువు మరణిస్తే తను మరింత బాధపడేది. ఆనందంలో కాలం రెక్కలు కట్టుకుని ఎగురుతోంది. చూస్తూ ఉండగానే రోహిణి ప్రసవ సమయం ఆసన్నమైంది. తను ఒక అందమైన ఆరోగ్యవంతమైన బాలుడికి జన్మనిచ్చింది. ఇదిగో అక్క, తీసుకొని సంతానాన్ని. ఎంత ముద్దుగా ఉన్నాడో. నా పుత్రుడు రాకుమారుడు. సరే అక్క, నేను వెళ్ళి వారికి విషయం చెప్పొస్తాను. అప్పుడు ఆయన వెళ్ళి అన్నయ్య గారికి విషయం తెలియజేస్తారు. రాకుమారా, ఎవరు నువ్వు? గోకులానికి రాకుమారుడు. గోకులం రాకుమారుడు మా అబ్బాయే. గోకులానికి రాకుమారుడు. గోకులం రాకుమారుడు మా అబ్బాయే. ఎంత బలమో తెలుసా? చెప్పలేనంత. తనొక్కసారి వేలు పట్టుకుంటే ఆ పట్టు విడిపించుకోవడం కోసం మన వల్ల అసలు కానే కాదు. ఇంకా చూపు, చూసిన వాళ్ళెవ్వరూ కళ్ళు తిప్పుకోలేనంత మధురంగా శ్రీరాముడిలాగే అందరికీ ఆనందాన్నిస్తుంది. అయితే తన పేరు బల రాముడని పెట్టు. దేవకి, అభినందనలు. నువ్విక పిన్ని గారిపైపోయావు. అన్నగారు, మీరిక తన గురించి ఆలోచించకండి. బలరాముడి ఆలన పాలన నేను చూసుకుంటాను. తనకి
ఎందులోనూ తక్కువ కాని పను. నాకు సెలవిప్పించండి. ఎన్నో ఏళ్లకి నీ కారణంగా మాకో శుభవర్తమానం లభించింది. శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ నీపై కరుణామృతం వర్షించాలి. మా అందరి తరపున అభినందనలు అందుకోండి స్వామి. దేవకి, ఏమైంది? ఏమీ లేదు స్వామి. శ్రీహరి సంతానాన్ని ఇస్తున్నప్పటికీ నేను మాత్రం పొందలేకపోతున్నాను. నారాయణుడు మీకు పుత్ర సౌభాగ్యం ఇచ్చాడు, కానీ నేను దేవకి, ఇక్కడ దేవకి మాత వ్యధ చెందుతున్నట్టే అక్కడ కూడా యశోద మాత వ్యధ చెందుతుంది. ఇక్కడ దేవకి మాత హృదయం తను జన్మనిచ్చిన వారందరినీ పోగొట్టుకుంటున్నందుకు ఆవేదన పడుతుంటే, అక్కడ యశోద మాత హృదయం సంతానం కలగనందుకు తల్లడిల్లిపోతుంది, క్షోభిస్తోంది స్వామి. అది నిజమే దేవి. నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యశోదామాత హృదయం నన్ను ఒడిలో లాలించాలని పరితపిస్తోంది. నిజం శ్రీహరి, నాకు పట్టలేనంత ఆనందంగా ఉంది. తమరి ఆశీర్వాదంతోనే రోహిణి అక్కకి అంత అందమైన బిడ్డ పుట్టాడు. అయినా నా వల్లేం తప్పు జరిగింది నారాయణ? నాకెందుకు ఇవ్వలేదు సంతాన భాగ్యం? నా వల్లేం తప్పు జరిగింది నారాయణ? నాకెందుకు ఇవ్వలేదు సంతాన భాగ్యం? అప్పుడే దేవకి దేవికి 7వ సంతానం కూడా జన్మించడం జరిగింది ప్రభు. మరిప్పుడు అవతారం ధరించడంలో ఆలస్యం ఎందుకు? యశోదా, చూడు, నువ్విక్కడుంటే నేను ఊరంతా వెతుకుతున్నానా? నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదట కదా. పద, వచ్చి తిను రా. నేనెక్కడికి రాను. ఏమైంది యశోదా? హరిని వదిలిపెట్టను నేను. నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేంత వరకు నేనెక్కడికి రాను, పచ్చి నీళ్లు కూడా ముట్టను. ఏమిటా ప్రశ్న? ఏం సమాధానం? గోకులంలో ప్రతి ఒక్క స్త్రీకి మమతానురాగాలిచ్చారు గాని, ఓ నారాయణ, నా వల్ల జరిగిన తప్పేమిటో చెప్పండి. నాకు సంతాన సౌభాగ్యాన్ని ఎందుకు ప్రసాదించలేదు? ఈరోజు చెప్పి తీరాల్సిందే ప్రభు. కారణం చెప్పండి. మీరు నాకు సంతానం ఎందుకు ఇవ్వలేదు? మీకు తెలుసు కదా, భక్తులే లేకపోతే భగవంతుడికి ప్రాధాన్యత లేనట్లే. యశోదమ్మ కూడా అలాంటి ఆవేదనే అనుభవిస్తున్నారు. తన గత జన్మలో కూడా దారాదేవి ఆవేదనే అనుభవించారు. నీ మాటలు అక్షర సత్యాలు లక్ష్మి. ఇప్పుడు యశోదామాతకు తన దుఃఖాన్నించి విముక్తినిచ్చే సమయం ఆసన్నమైంది. లే పూర్ణ, త్వరలోనే యశోద ఇంట్లో సంతానం జన్మిస్తుంది. నక్షత్ర చలనాలు ఇచ్చే సంకేతాలను గ్రహించు.
ఇంత మహత్తరమైన కార్యాన్ని తనకే అప్పగిస్తున్నారు. ఈ దేవి ఎవరు ప్రభు? తను నాకు భవిష్యత్తులో కానున్న గురువైన మహర్షి సందీపనికి తల్లిగారు. తను మహాజ్ఞాని. తన పట్ల గోకులవాసులందరికీ విశ్వాసముంది. నేను రాబోతున్న విషయం మన యశోదమ్మకు తను చెబితే మాత్రమే మా అమ్మకు నా నేను ఈ బాధను అర్థం చేసుకోగలను. అలాగని పస్తులుండాల్సిన పని లేదు. శ్రీహరి నీ మొర ఆలకిస్తాడు. నమ్మకముంచు. ఇదిగో కొంచెం తిను. దేవుడి మీద అలగడం మంచిది కాదు యశోదా. ఇలా తినకుండా ప్రాణాలు ఇచ్చేస్తావా? యశోదా, కాబోయే తల్లి తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భోజనం చెయ్యి. నువ్వు ఆకలితో ఉండకూడదు. నా మాట నమ్ము. నక్షత్రాల చలనాన్ని చూశాను నేను. పూర్ణమత్త నిజమేనా? నీ మాటలు నిజమేనా? అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో ఆ సూర్యుడు సింహరాశిలో ఉంటాడు, చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు. ఆ అర్ధరాత్రి నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎన్ని సంవత్సరాలుగా ఏ ముని కూడా, ఏ మహర్షి కూడా ఇంత నమ్మకం ఇవ్వలేదు. ఈ రోజు మొదటిసారిగా ఇంత పెద్ద విశ్వాసం కలిగించారు. మీకెప్పటికీ రుణపడి ఉంటాను పూర్ణమత్త, ఎప్పటికీ రుణపడి ఉంటాను. లేదు, అత్త కోడళ్లకు రుణాలుండవు తల్లి. అత్త కడుపు చల్లగా ఆశీస్సులు తీసుకో. ఇవ్వు, లడ్డు ఇవ్వు. తిను. ఇవ్వు, లడ్డు ఇవ్వు. తిను. ఇంకా నువ్వు శుభగడియల కోసం ఎదురు చూస్తే చాలు. నేను అమ్మని కాబోతున్నాను. ఏమండి విన్నారా? నేను అమ్మని కాబోతున్నాను. మీరు తండ్రి కాబోతున్నారు. శ్రీహరి దయ చూపించాడు మన మీద. నీ ప్రశ్నలకి సమాధానం చెప్పాడు నారాయణుడు. పద, ముందు వెళ్ళి భోజనం చెయ్యి. నేను వెళ్తున్నాను. రోహిణి అక్కకి చెప్పాలి. అరే మరి భోజనం? పూర్ణమత్తకి చెప్పండి, ఆవిడన్నీ సిద్ధం చేస్తారు.
అమ్మనవ్వబోతున్నాను. పసిబిడ్డ వస్తుంది మా ఇంటికి. అవునా? పూర్ణమత్త చెప్పింది. నిజమా? ఇక నా అంశకు రూపకల్పన చేసే సమయం వచ్చింది. కృష్ణ 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 కృష్ణ. ఎవరి పుత్రుడు తను? మీకే. మీ ఒడిలో ఆడుకోవడానికి నేనొస్తున్నానమ్మా. చాలా విచిత్రంగా ఉంది. ఎవరు నువ్వు? నేను విష్ణుమూర్తి అవతారం. నేనిప్పుడే ఒక కలగన్నాను. ఏంటా కలలో? అడవిందా? అంటే నేను నిజంగానే శ్రీమన్నారాయణుడికి తల్లి కాబోతున్నానా? యశోద కలలో చూసిన దాన్ని ప్రాపంచిక మాయ కారణంగా దాన్ని నమ్మడం సాధ్యం కాలేదు. నేను నమ్మలేకపోతున్నాను. ఇదెలా సాధ్యం స్వామి? నేను శ్రీమన్నారాయణుడికి అమ్మనెలా అవుతానో చెప్పండి. కానీ నాకు ఆ కళ ఎంత సహజంగా ఉందో యశోద. ఏమనిపించిందో తెలుసా? అది కళ కాదు, నిజమే అనిపించింది. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ. అరే, నిన్నటిదాకా నేను కల్లో కూడా అనుకోలేదు అమ్మాయి అదృష్టం కలుగుతుందని. ఇప్పుడు చూస్తే మీరు శ్రీమన్నారాయణుడే నా గర్భంలో జన్మిస్తాడు అంటున్నారు.
వద్దొద్దు, అలాంటి ఆలోచనలేవి నా మనసులోకి రానివ్వకండి. నేనొక సామాన్యమైన స్త్రీనంతే. అందుకే అందరిలాగే తల్లిని కావాలనుకుంటున్నాను. నాకొక సామాన్యమైన పుత్రుడు కావాలి. బుడి బుడి నడకల ముచ్చటైన బాలగోపాలుడు, నా ముద్దల కన్నయ్య, నా బంగారు కొండ నా కనుసన్నల్లో మెలగాలి. యశోదమ్మ తల్లి నందుల ప్రేమ వాత్సల్యాలు ఎంత గొప్పవంటే వారి మనసులు ఈ అద్భుత ఘటనను నమ్మడానికి సిద్ధంగా లేరు. ఏ కలని నిజమనుకోవాలో దానిని భ్రమగా భావించి మరిచిపోయారు ఆ దంపతులు. కాని శ్రీమన్నారాయణుడు రాక తప్పదు కదా. స్వప్నాన్ని సాకారం చేసేవారినే భగవంతుడు అంటారు. దేవకి మాత తమరికి జన్మనివ్వబోతున్నారు కనుక తన గర్భంలో తమరి అంశ చేరుకోవడం పూర్తిగా సమంజసమే. కానీ యశోదామాత హృదయంలో తమరు తమ అంశలో ఒక భాగాన్ని ప్రతిష్ఠించారు. అందుకు తప్పకుండా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నా అంశలోని 2 భాగాలు, నా ఆత్మ, దేహాలు లక్ష్మి. దేవకీ మాత నా దేహానికి జన్మనిస్తారు. కానీ నా ఆత్మ జననం యశోదమ్మ హృదయంలో జరుగుతుంది. యశోదమ్మ ఎప్పుడు నన్ను మొదటిసారి తన చేతులతో ఎత్తుకుంటారో అప్పుడే నా ఆత్మ దేహాలు 2 ఒక్కటవుతాయి దేవి. అప్పుడే నేను కృష్ణుడిగా అవతరిస్తాను. అప్పుడు నాకు యశోదమ్మకి ఆత్మబంధం పెనవేసుకుంటుంది. అందుకే యావత్ ప్రపంచంలోనూ మాతాపుత్రుల ఆత్మ బాంధవ్యానికి అద్భుత ఉదాహరణగా కలకాలం నిలబడుతుంది. మంచి పనులు చేసే వ్యక్తి ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో చిక్కుబడినప్పటికీ పడుకున్న వెంటనే ప్రశాంతమైన గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. కానీ ఒక వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నవారైనా దుష్టులైతే, దుర్మార్గుడు, క్రూరాత్ముడైతే, చౌర్యం, హింస, మోసం, హత్యలకు పాల్పడుతూ ఉంటాడు. అతడి వద్ద ఎంతటి శక్తి సంపదలు ఉన్నప్పటికీ తనెప్పటికీ ప్రశాంతంగా నిద్రపోలేడు లక్ష్మి.
ఇక తమరు తమ అంశను రూపొందించండి దేవి. ఎప్పుడైతే నేను దేవకీ మాత 8వ పుత్రుడిగా అవతరించగాని అక్కడ మీరు యశోదమ్మ పుత్రిక రూపంలో జన్మించాల్సి ఉంటుంది.